నిన్న మొన్నటి వరకు అప్పుల కుప్పగా మారిన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు మంగళవారం అవుద్దా, ఎప్పుడు ఆర్బీఐ సెక్యూరిటీలు వేలం వేస్తారా, బహిరంగ మార్కెట్లో రుణం తీసుకుందామా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తూ ఉండేది. ఎందుకంటే ఏ వారాన్ని కూడా వదిలిపెట్టేది కాదు. కానీ ఈ ఆర్థిక సంవత్సరం ఒక చరిత్రనైతే చంద్రబాబు గారు సృష్టించారు. వరుసగా మూడవ వారం కూడా ఎటువంటి రుణాన్ని తీసుకోలేదు బహిరంగ మార్కెట్ నుంచి. సో ఇది ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఒక చరిత్ర. గత 5 ఏళ్లతో పోలిస్తే దాదాపుగా అరుదుగా 2-3 సార్లు ఏమన్నా జరిగిందేమో గత 5 ఏళ్లలో. కానీ చంద్రబాబు గారు అసలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎటువంటి రుణాన్ని తీసుకోకుండా, మూడో వారం అనమాట ఇది, ఎటువంటి రుణాన్ని తీసుకోకపోవటం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో కొంత రుణాన్ని తీసుకున్నారు, బట్ వరుసగా 3 మంగళవారాల నుంచి అయితే రుణం తీసుకోలేదు. సో ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఇదే ఒక తొలిసారి. ఒక రకంగా చెప్పాలంటే ఇంకో 1-2 వారాలు తీసుకోకపోతే రికార్డు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా 1 వారం ఆగుంటాడు, 2 వారాలు ఆగుంటాడు తప్ప అంతకు మించి ఎక్కడా కూడా ఆగలేదు. అది కూడా 1-2 సందర్భాల్లో. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. జగన్మోహన్ రెడ్డి చివరి 10 వారాల్లో 8 వారాలు రుణం తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చివరి 10 వారాలను కానీ మనం తీసుకుంటే వరుసగా 8 వారాలు జగన్మోహన్ రెడ్డి లోన్ తీసుకున్నాడు. కానీ చంద్రబాబు గారు 3 వారాల పాటు వరుసగా లోనే తీసుకోవాలి ఇప్పుడు తాజాగా. సో ఇది ఒక రకంగా రికార్డు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఇదే మొదటిదని చెప్పుకోవచ్చు. వాస్తవానికి 2024-25 సంవత్సరానికి అంటే ఈ 9 నెలల కాలానికి, తొలి 9 నెలల కాలానికి 47,000 కోట్ల రూపాయలు బహిరంగ రుణాల మార్కెట్ నుంచి రుణాలు తీసుకోవచ్చాలని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే ఇచ్చింది, చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఇచ్చింది కదా. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లో ఉంటుంది. సో ఏప్రిల్ 1 నుంచి జూన్ 4 వరకు కూడా జగన్ ప్రభుత్వం ఏం చేసింది? అప్పులు చేసింది. దాదాపుగా నేను చెప్పాను కదా, 10 చివరి వారాల్లో 8 వారాల పాటు, అంటే దాదాపుగా 2 నెలల్లోనే 25,000 కోట్ల రూపాయలు అప్పు చేసేసింది. 47,000 కోట్ల రూపాయలను 9 నెలలకి కేంద్ర ప్రభుత్వం గడువిస్తే 2 నెలలకే 25,000, అంటే సగానికి పైగా, 50%కి పైగా 2 నెలల్లోనే చేసేసింది. మరి మిగతా 7 నెలల్లో ఏం చేయాలి? అడుగు తినాలి. మిగతా 7 నెలలు ఇంకో 2 నెలల్లో మొత్తం అయిపోద్ది. మరి మిగతా సమయం అంతా ఏం చేయాలా? కానీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మొదట్లో తీసుకున్నప్పటికీ కూడా వరుసగా 3వ వారం కూడా ఆర్బీఐ నుంచి ఎటువంటి అప్పు తీసుకోలేదు. ఇది ఆర్థికవేత్తలు ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిన పడుతుంది అనటానికి ఇదొక శుభ పరిణామం అని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు ఇస్తున్నారు, అది ఎక్కడా కూడా ఆగలేదు. పింఛనర్లకు 1వ తారీఖున పింఛనే ఇస్తున్నారు, అది ఎక్కడా ఆగలేదు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఆల్రెడీ మొదలైపోయాయి, జరుగుతున్నాయి. అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, దానికి సంబంధించి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏవి ఆగలేదు, అన్నిటికీ నిధులు కూడా అందుతూనే ఉన్నాయి. బట్ అయినప్పటికీ కూడా రుణం తీసుకోవాలి. ప్రత్యేకంగా సూపర్ 6లో పథకాలు అమలు అనేది ఇంకా స్టార్ట్ కాకపోయినప్పటికీ కూడా రుణం అనేది తీసుకోవాలి. అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కొంచెంగా గాడిలో పెడుతున్నారు. ఇదే పందాలో గన క్రమంగా ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేసుకుంటూ వెళితే ఖచ్చితంగా వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రం పూర్తి స్థాయిలో కోలుకుంటుంది. బట్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పు అంతా ఇంత అప్పు కాదు. ముందు ఈయన అప్పు చేయకపోవచ్చు, చేసిన అప్పుకు వడ్డీలు కట్టాలి కదా, అదైనా ఈ ప్రభుత్వం బాధ్యతే కదా. చేసింది జగన్మోహన్ రెడ్డి అయినా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కట్టాలా. సో దాదాపు మొన్న లెక్కల్లోనే 10 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు రఫ్గా తేలింది. ఇంకా డెప్త్కి వెళ్తే ఎంత ఉంటుందో అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు శ్వేతపత్రాల సందర్భంగా. సో ఇదొక చరిత్ర. జగన్ ప్రభుత్వంలో అప్పులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన రాష్ట్రానికి ఇది ఒక ఆసక్తికరమైన విషయమే. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా 3వ మంగళవారం బహిరంగ మార్కెట్ నుంచి రుణం తీసుకోలేదు. ఈ నెల 20న రిజర్వ్ బ్యాంకు సెక్యూరిటీల వేలం నిర్వహిస్తుంది. ఆ రోజు వేలంలో పాల్గొనే రుణం తీసుకోవాలి అంటే ప్రభుత్వం శుక్రవారం నాటికే రిజర్వ్ బ్యాంకుగా ఆ విషయం తెలపాలా. కానీ రిజర్వ్ బ్యాంకు శుక్రవారం ప్రకటించిన వివరాల ప్రకారం ఏపీ ప్రభుత్వం రుణం తీసుకోవటం లేదు. రుణాలు ఇచ్చే జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేదు. అంటే వరుసగా ఇది 3వ వారం చంద్రబాబు గారు ప్రభుత్వం రుణం తీసుకోకపోవటం. జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు అంటూ ఉండేవాడు, అబ్బాయి నేను అసలు అప్పు చేయలేదని. జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడా లేదా అనటానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. మనం చెప్పేది కేవలం బహిరంగ మార్కెట్ నుంచి రుణం గురించి మాత్రమే. 9 నెలల కాలానికి 47,000 కోట్లు అనుమతిస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కోడ్ సమయంలో కూడా దారుణంగా అప్పులు చేసి 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. పోనీ ఎన్నికల సమయంలో తెచ్చిన అప్పుని ఏం చేశాడు అనేది ఎవరికీ తెలియదు. పోనీ ఆ డబ్బులు ఖజానాలో ఉన్నాయంటే చివరికి ఖజానాలో కూడా కనపడే పరిస్థితి లేదు. పోనీ తెచ్చిన డబ్బులు అలా ఉండుంటే దాన్ని వేరొక దానికి వాడేవాళ్ళు. ఆ తెచ్చిన డబ్బులు ఏమయ్యాయో కూడా తెలియదు. చంద్రబాబు గారు మొదట్లోనే చెప్పారు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన తరువాత మాత్రమే ఆ పరిపాలన అనేది సక్రమంగా సాగుతుంది. గతంలో అందరూ అడిగేవాళ్ళు, మీరు పథకాలు ఇస్తామంటున్నారు, ఎలా ఇస్తారు, జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు కదా అని. చంద్రబాబు గారు చెప్పారు, సంపద సృష్టించి పథకాలు ఇస్తాం, అప్పులను కంట్రోల్ చేసి పథకాలు ఇస్తామని చెప్పారు. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ, నిన్న నారా లోకేష్ కూడా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి 500 కోట్లు పెట్టి రుషికొండ మీద ప్యాలెస్ కట్టుకున్నాడు. అదే 500 కోట్లతో 3 ఏళ్ల పాటు అన్నా క్యాంటీన్ నిర్వహించవచ్చు. జగన్మోహన్ రెడ్డి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తన ఏదైతే మొన్న ఖర్చులు ఉన్నాయని చెప్పుకున్నామో, సెక్యూరిటీకి కానివ్వండి, వాటికి కానివ్వండి, 700 తన రాళ్ల మీద బొమ్మలు ఎంచుకోవడానికి 700 కోట్లు ఖర్చు పెట్టాడు. దాంతో మరొక 2-3 ఏళ్ల పాటు మనం అన్నా క్యాంటీన్లు నడపవచ్చు అని చెప్పారు. అలాగే ఇతర దోబరా ఖర్చులు, తన సాక్షి పేపర్కి ఇచ్చినటువంటి 100 కోట్లతో ఒక ఏడాది అన్నా క్యాంటీన్లు నడపవచ్చు అని చెప్పారు. సో ఒక పథకాన్ని తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసిన దోబరా ఖర్చుతోనే 10 ఏళ్ల పాటు నడపవచ్చు. ఒక అన్నా క్యాంటీన్ అనే ఒక పథకాన్ని తీసుకుంటే 10 ఏళ్ల పాటు నడపవచ్చు. 5 ఏళ్ళు కాదు మనం మాట్లాడుకునేది, 10 ఏళ్లకు పైగా నడపవచ్చు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దోబరా ఖర్చుతో. సో ఇప్పుడు ఆ ఖర్చులు కంట్రోల్ అవుతున్నాయి కాబట్టి పథకాలు నడపడానికి అవకాశం ఉంటుంది. 500 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి పెట్టాడు, 700 కోట్లు బొమ్మలకు పెట్టాడు, 1000 కోట్లేమో సాక్షి పత్రికలో యాడ్లకు పెట్టాడు, సలహాదారుల జీతాలకు ఒక 1000 కోట్లు 2000 కోట్లు సలహాదారుల జీతాలకు పెట్టాడు. ఇవన్నీ ఖచ్చితంగా దోబరా ఖర్చులే. జగన్మోహన్ రెడ్డి ఇంటి మరమ్మతులకు పెట్టాడు. ఇలా 1 కాదు 2 కాదు, విదేశీ టూర్లకు కోట్లు ఖర్చు పెట్టి తన కూతురు దగ్గరికి వెళ్తే 40 కోట్లు, గంటకి 1.5 ఆ స్పెషల్ ఫ్లైట్ ఖర్చు, 40 కోట్లు పెట్టాడు. 2-3 సార్లు టూర్లు వెళ్ళాడు. ఇవన్నీ పెడితే 1-2 పథకాలను ఈజీగా నడిపేయచ్చు 5 ఏళ్ల పాటు, అందులో డౌటే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అన్నా క్యాంటీన్ నారా లోకేష్ ఎగ్జాంపుల్తో సహా చెప్పాడు, అది అబ్సల్యూట్లీ కరెక్టే. జగన్మోహన్ రెడ్డి పెట్టిన దోబరా ఖర్చును కానీ మనం పక్కన పెడితే ఒక పథకాన్ని 10 ఏళ్ల పాటు నడపచ్చు. 5 ఏళ్ళు కాదంటే 5 ఏళ్ల పాటు 2 పథకాలు నడపవచ్చు. దాదాపుగా ఒక చిన్న పథకాలు 2 పథకాలు నడపవచ్చు. అంత దోబరా ఖర్చులు. అందుకనే చంద్రబాబు గారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నారు. ముందు అప్పులు తీసుకురావడం మానేస్తే వాటికి వడ్డీలు కట్టే భారం తగ్గుతుంది. ఎప్పుడైనా సరే ఉన్నాటికి కట్టాలి కదా అంటే ఇక తప్పదు. అది మరి జగన్మోహన్ రెడ్డి చేసిన పాపమైనా చంద్రబాబు గారు దాన్ని కట్టాల్సిందే, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కట్టాల్సిందే. కానీ ఇప్పుడు అప్పులు చేయకుండా ఉంటే, అప్పుల భారం తగ్గుతూ ఉంటే, అప్పులకు కట్టాల్సిన వడ్డీ అనేది తగ్గుతూ ఉంటే రాష్ట్రం మీద భారం తగ్గుతుంది. అంటే ఏం చేయాలి? ఇక్కడ ఇప్పటి వరకు ఎందుకు చంద్రబాబు గారు 3 వారాల పాటు అప్పు తీసుకోలేదు అంటే, చిన్నా చితక రాష్ట్రంలో వచ్చే ఆదాయ వనరులను సక్రమంగా వినియోగిస్తున్నారు. ఇప్పటికిప్పుడు చంద్రబాబు గారు ఆదాయాన్ని సృష్టించేదేమి తీసుకురాకపోవచ్చు. వాస్తవానికి చెత్త పన్ను లాంటి అనేక విధానాలను రద్దు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు దానివల్ల నెలకు 50 కోట్లు 100 కోట్లు ఖజానాకు ఆదాయం వచ్చేది. కానీ దాన్ని కూడా చంద్రబాబు గారు రద్దు చేశారు. సో అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ ఏ కార్యక్రమం ఆగల. 5 ఏళ్లలో 1వ తారీఖున ఉద్యోగాలే జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి. కానీ చంద్రబాబు గారు వచ్చిన మొదటి 2 నెలల్లో కూడా 1వ తారీఖునే జీతాలు పడ్డాయి, పెన్షనర్లకు పింఛను పడ్డాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాంట్రాక్టర్లకు బాకీలు చెల్లిస్తామన్నారు, దానికి సంబంధించి కొన్ని నిధులు కూడా విడుదల చేశారు. ఇంకో పక్క ఆదుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా మొత్తంగా చంద్రబాబు గారు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. అప్పులలో మునిగిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ వరుసగా 3 వారాల పాటు బహిరంగ మార్కెట్లో రుణం తీసుకోకపోవడం అనేది ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో ఒక రికార్డు చరిత్ర అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.